గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 18లో మన చాప్టర్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చేయబోతున్నాం. అందులో భాగంగా మనకు ఎక్సర్సైజ్ 2.1లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చిందండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏవి సమితిలో మీరు నిర్ధారించండి, మీ సమాధానాన్ని తెలియజేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇన్ ద హియర్ ద 5 types of statements are given. From these statements we conclude which are sets and which are not sets. The first one is the collection of all months of a year beginning with the letter J. We know what are the months begin with the letter J. Like that, the first letter June, J starts from the month of January. The month January starts with the letter J. Hence, we know some months which are beginning with the letter J. That collection is well defined. Hence, we conclude the given letter J with the months are January, June and July. In this set there are 3 elements. Hence, it is a well defined set. Then we conclude that it is a set. కాబట్టి ఇది సెట్ నెంబర్ 2. The second one, the collection of 10 most talented writers of India. We don't define this type of statements are not belonging to sets. Hence, it is not a set. Because the word talented we cannot define exactly. So, it is not coming in the set. కాబట్టి it is not a set because we cannot identify talented writers exactly. మనము టాలెంట్ అనే పదాన్ని దేని ప్రామాణికంగా తీసుకొని కూడా మనం ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా సెట్స్ కానేరవు. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. కాబట్టి రెండవది సెట్ అనేది కాదు. ద థర్డ్ క్వశ్చన్ ఈస్ గివెన్ దట్ ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి 11 మంది క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అని చెప్పేసి మనల్ని అడగడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ సెట్ బికాస్ ద బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ద వర్డ్ కెనాట్ satisfy the best the word exactly. కాబట్టి ఇది కూడా మనకు సెట్ కాదని తెలుస్తుంది. దాన్ని మనం ఏ విధంగా రాయడం అనేది జరిగిందో చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ బికాస్ వీ కెనాట్ రికగ్నైజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ టీమ్ ఫ్రమ్ ద వరల్డ్ ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలో ఉన్నటువంటి 11 మంది మంచి బ్యాట్స్మెన్ను మనం సరిగ్గా ఏ విధంగా గుర్తించాలో మనం దాని గురించి పర్ఫెక్ట్గా చెప్పలేము, రికగ్నైజ్ చేయలేము. కాబట్టి అది సెట్ అనేది
కాదు. Now fourth question, the collection of all boys in your class. మన క్లాస్లో ఎంతమంది బాలురు ఉన్నారో మనం అందరినీ మనం రికగ్నైజ్ చేయగలుగుతాం, వాళ్ళని లెక్క పెట్టగలుగుతాం. We can count them and we can recognize them. Hence it is a well defined set, well defined group. Hence it is also coming in set group. కాబట్టి ఇది సెట్ అనబడుతుంది. దాన్ని ఏ విధంగా రాసిన చూడండి. ఇట్ ఈస్ ఏ సెట్ బికాజ్ we can well define the collection of boys in our class. మన తరగతిలో విద్యార్థులు బాయ్స్ అంటే బాలురు ఎంతమంది ఉన్నారో మనం సరిగ్గా రికగ్నైజ్ చేయగలుగుతాం. అదేవిధంగా మన స్కూల్లో కూడా ఎంతమంది బాయ్స్ ఉన్నారో రికగ్నైజ్ చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఒక సమూహంగా వాళ్ళని భావించవలసి ఉంటుంది. అది సమూహం అవుతుంది కాబట్టి మనకు వెల్ అంటే మంచిగా డిఫైన్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు మన స్కూల్కి చెందిన విద్యార్థులు కాబట్టి అది వెల్ డిఫైన్డ్ సెట్ కింద మనం పరిగణించవలసి ఉంటుంది. In this first bit, the last question is the collection of all even integers. అంటే మనకు ఇంటీజర్స్లో అన్ని సరి సంఖ్యల్ని మనం గుర్తించగలం. కాబట్టి ఇట్ ఈస్ ఏ సెట్ బికాస్ వీ నో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, రాయగలుగుతాం. కాబట్టి ఈ సెట్ అనేది ఈ కలెక్షన్ అనేది సెట్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఈజ్ ఆల్సో ఏ సెట్. ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎట్లా రాయొచ్చు 0, +or-2, +or-4, +or-6 and so on. It is a infinite set. కాబట్టి ఈ సమూహం అనేది ఒక సెట్ అవుతుంది. ఫస్ట్ బిట్లో ఈ విధంగా మనం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి 5 ఆన్సర్స్ను మనం ఇక్కడ రాయడం అనేది జరిగింది. నౌ యూ విల్ రైట్ దెమ్. ఇప్పుడు మనం ఇదే ఎక్సర్సైజ్ 2.1లో సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. అందులో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ A is equal set of set of 0, 2, 4, 6, B is equal to set of 3, 5, 7, C is equal to set of P, small p, small q, small r. In this question, there are 3 sets are given. Then fill the appropriate symbol
belongs or not belongs, does not belongs in the blanks. ఇక్కడ మనకు 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అనుసరించి మనం బిలాంగ్స్, నాట్ బిలాంగ్స్ అనే గుర్తులతో వాటి కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ను మనం పూరించవలసి ఉంటుంది. The given blanks are written in this form. First one, zero dash A. Second one, 3 dash C. Third one, 4 dash B. Fourth one, 8 dash A. Fifth one, P dash C. Sixth one, 7 dash D. Now we shall fill the appropriate symbol belongs or not belongs in the given blanks. ఈ సెట్స్ అనుసరించి మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ని అనుసరించి ఆ ఎలిమెంట్స్ ఈ కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్లో ఏ సెట్స్కు చెందుతాయో లేదా చెందవో మనం చూస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ 0 డాష్ ఏ. 0 అనే ఎలిమెంట్ ఏకి ఏమవుతుంది, చెందుతుందా చెందదా, ఏ అనే సెట్లో ఉందా లేదా. We recognize 0 in which set? ఏ సెట్లో ఉంది, ఏ అనే సెట్లో ఉంది కాబట్టి చెందుతుంది అంటే కదా, ఉంది అంటే చెందుతుంది. చెందుతుంది అనే సింబల్ని మనం ఈ విధంగా సూచిస్తాం, చెందదు అనే సింబల్ని ఆ విధంగా సూచించడం అనేది జరుగుతుంది. చెందుతుంది కాబట్టి belongs, this symbol showing belongs. దీన్ని read as belong. దీన్ని ఏ విధంగా చదవచ్చు చూడండి, does not belongs. ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ ఏ సెట్లో ఉందో చూద్దాం. సి అనే సెట్లో ఉందా, ఇది లేదు కాబట్టి 3 డస్ నాట్ బిలాంగ్స్ టు సి. డస్ నాట్ అని పెట్టేసింది. అదేవిధంగా 4 అనే ఎలిమెంట్ బి అనే సెట్లో ఉందా లేదా, ఉంటే బిలాంగ్స్ అని రాయాలి, లేకుంటే డస్ నాట్ బిలాంగ్స్ సింబల్ని మనం చూస్ చేసుకోవచ్చు. బి 4 అనే ఎలిమెంట్ సెట్ బిలో లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో డస్ నాట్ బిలాంగ్స్. నెక్స్ట్ 8 అనే ఎలిమెంట్
సెట్ ఏలో ఉందా లేదా, లేదు కాబట్టి ఇది కూడా చెందదు. పి అనే ఎలిమెంట్ సిలో ఉందా లేదా, ఎస్ పి ఈజ్ బిలాంగింగ్ టు సెట్ ఆఫ్ సి కాబట్టి వీ కెన్ రైట్ హియర్ belongs. Now last one, the 7, the element 7 dash to b. B అనే సెట్ లో ఉందా, yes it is in set of b, so it is belonging to set b. ఈ విధంగా మనం కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను బిలాంగ్స్ నాట్ బిలాంగ్స్ సింబల్తో మనం ఫిలప్ చేయాలన్నప్పుడు ఈ విధంగా చేయవలసి ఉంది. నా రైట్ అవుట్. Next, the third bit will be solving. Next. Now third question is, express the following. Write down. Statements using symbols. కింద ఇచ్చినటువంటి ప్రవచనాలను మనం సరైన సింబల్ని యూజ్ చేస్తూ మన భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ క్వశ్చన్స్ ఏంటో మనం ఇప్పుడు రాసుకుందాం. The first question is, write down the element X does not belongs to A. X అనే ఎలిమెంట్ ఏకు చెందదు అని మనకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీని యొక్క ఆన్సర్ చెందదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఎట్లా రాస్తాం మనం? బిలాంగ్స్ను మనం ఒక నిలువు గీతతో కొట్టేస్తే అది డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుంది. కాబట్టి దాని యొక్క ఆన్సర్ వచ్చేసి, ఆన్సర్ సొల్యూషన్ ఇక్కడే రాస్తున్నాం. ఆన్సర్ X does not belongs to A. కాబట్టి A కి చెందదు. Now second question, D small d is an element of the set B.
ఇక్కడ క్వశ్చన్ మనకు స్టేట్మెంట్ అనేది కనబడుతుంది. మనం ఆ స్టేట్మెంట్ను సింబల్తో మనం ఏం చేయాలి, ఆన్సర్ని రావాలి. కాబట్టి డి అనే ఎలిమెంట్ సెట్ బికి బిలో ఉంది కాబట్టి దానికి చెల్లుతుంది. సో ఆన్సర్ ఈస్ answer D. Here the element is D. The D is in set B. So D belongs to set of B. D belongs to set B. Next, third question. One belongs to the set of natural numbers. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏముంది, ఒకటి అనేది సహజ సంఖ్యా సమితి ఎన్నులో ఉంటుంది. ఈజ్ ఇట్ ఎన్? ఎస్, ఇట్ ఈస్ ఎన్, బిలాంగ్స్ టు ఎన్. కాబట్టి మనం ఆన్సర్ని ఏమని రాయొచ్చు, ఎస్ 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ natural numbers n. Now fourth question. Eight does not belong to the set of prime numbers. P. ఎనిమిది అనేది ప్రధాన సంఖ్యలకు సంబంధించినది కాదు. P అనే సంఖ్యకు చెందదు అంటే. Is it correct or not? Yes, it is correct statement. So the answer will be written in this form. Yes, 8 does not belongs to P. Here the P denotes set of primes. These are the 4 questions we solved symbolically. Here the sentences given as a statement, as statements. We written the answers with symbolical. So మనం ఇప్పుడు ఈ క్లాస్ను ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ పీరియడ్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.